హమాస్ మోసం చేసింది, పచ్చి మోసపు సంస్థ. ఇది ఇజ్రాయెల్ ఇప్పుడు అధికారికంగా చేసిన ప్రకటన. మొన్న 45 మందిని అందిస్తాను అని చెప్పి ఒప్పందం కుదుర్చుకుని, శాంతి ఒప్పందం కుదుర్చుకుని ఇజ్రాయెల్తో 20 మంది బతికున్న వాళ్ళని ఇచ్చి 25 శవాలు ఉన్నాయని చెప్పి అందులో 6 బాడీలు ఇచ్చినటువంటి దాని మీద ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తే రెడ్ క్రాస్ ద్వారా 3 అవశేషాలను అందించింది. అవి బందీలకు చెందినవి కావని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. రఫాలో ఇజ్రాయెల్ సైనికుడు హత్య తర్వాత గాజాలో ఐడిఎఫ్ దాడుల్లో 100 మందికి పైగా చనిపోవడం, ఇప్పుడు అవశేషాలు తారుమారు వంటి వ్యవహారాలు శాంతి ఒప్పందానికి ఇక చెక్ పెట్టినట్టు అవుతుంది. ఇటీవల ఇజ్రాయెల్ 30 మంది పాలస్తీన్లోని మృతదేహాన్ని గాజాకు అప్పగించింది. ఆ తర్వాత హమాస్ గుర్తు తెలియని 3 అవశేషాలను రెడ్ క్రాస్ ద్వారా ఇచ్చింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ వాటిని పరీక్షిస్తే ఈ అవశేషాలు 2023 అక్టోబర్ 7 నాటి దాడుల సమయంలో హమాస్ని బందీలుగా పట్టుబడిన వాళ్ళకు కావని నిఘా వర్గాలను ఉటంకిస్తూ ఇప్పుడు సైనిక అధికారులు చెప్తున్నారు. అదే సందర్భంలో ప్రధాని కార్యాలయం శనివారం ఈ విషయాన్ని ధృవీకరించింది. అవి బందీల అవశేషాలు కావు, అవి ఎవరో తెలియాల్సి ఉంది. మృతదేహాలు అప్పగింతకు ముందు నమూనాలు అందజేసేందుకు మేము ముందుకు వచ్చాం, కానీ ఇజ్రాయెల్ నిరాకరించిందంటూ హమాస్ మళ్ళీ డ్రామాలు ఆడుతోంది. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరినటువంటి శాంతి ఒప్పందం మరి ఎటుకెళ్తుందో చూడాలి ఇప్పుడు.